హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం పండగకి చక్కగా పిండి వంటలు చేసుకుంటాం కదండి. అందులో ఎన్నో రకాల సున్నుండలు ఉన్నాయి. ఇప్పుడు అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే రెడ్ రైస్ తోటి తొక్కుడు లడ్డు చేస్తున్నాను. ఇదిగోండి రెడ్ రైస్. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదా అన్నది కమెంట్ చేయండి. రెడ్ రైస్ తీసుకున్నాం కదా, దాంతో తొక్కుడు లడ్డు. దాంట్లోకి ఒక కొబ్బరికాయ, చెక్క అయినా వాడుకోక, చెక్క సరిపోతుంది. ఇదిగోండి చెక్క బెల్లం. ఈ బెల్లం కంపల్సరీ, మనకి తీయగా చాలా బాగుంటుంది. మీరు అరిసెల బెల్లం అని శుద్ధ బెల్లాలు అవి వాడకండి, అవి వేరే ఏదో స్మెల్ వస్తుంది, అది బాగోదు. మంచి బెల్లం చూసుకొని వాడుకోండి, మీకు తెలుస్తుంది కదా స్వీటు అది ఉండేది. ఇది చెరుకు బెల్లం అంటారు, సరేనా? ఇప్పుడు మనం ఒక 1/2 కిలో రెడ్ రైస్ తీసుకుందాము. మీరు ఎంత తీసుకొని చేసుకుంటారో అది మీ ఇష్టం, ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం దీన్ని బాగా వేయించుకుందాం. చక్కగా చిన్న మంట మీద దోరగా చక్కగా మనం నోట్లో వేసుకుంటే పంటి కింద పడిన వెంటనే సాగకుండా కరకరలాడుతూ పౌడర్ అయిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి దీన్ని, సరేనా? ఇప్పుడు మనం ఈ బియ్యం రెడ్ రైస్ వేగే అంత లోపల మనం ఏం చేసుకుందామంటే కొబ్బరికాయని తిరుగుడు తీసుకుందాం. ఒక చెక్కన తీసుకోండి, మీరు కొబ్బరి కాయ మొత్తం అన్నీ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బెల్లం కూడా పౌడర్ చేసుకొని ఉంచుకుందాం. ఇదిగోండి కొబ్బరి చెక్క. ఇప్పుడు మనం ఈ పైన నల్ల చెక్క ఉంటుంది కదా పెచ్చు, ఇది మొత్తం చక్కగా చాకుతోటి చెక్కేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది, సరేనా? ఈ నల్ల చెక్కను మొత్తం ఇలాగ చెక్కేసుకోండి నీట్గా. ఇదిగోండి పైన నల్ల చెక్కను ఇలా తీసేసుకొని మొత్తం ఇలాగ కొబ్బరి తురిమేసుకోవాలి. నేను దీంతో ఇలా తురిమేసుకున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఇలాగే చేసుకోవాలని ఏమి లేదు, కొబ్బరికూర ఇలా రౌండ్ తిప్పుకునేది కూడా ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. నాకు ఇలాగంటే బాగా ఇష్టం, మంచిగా లడ్డూలు అది కలర్ఫుల్గా బాగా ఉంటుంది అనమాట. ఇవ్వండి ఇవి మనకి ఏగినవి. ఇవి ఏగినవి అని ఎలా తెలియాలి అంటే నోట్లో వేసుకొని ఒక్కసారి ఇలా పలుపు చూసుకోండి, చక్కగా వేయగానే పంటి కింద పడగానే పౌడర్ కింద అయిపోతుంది కరకరలాడుతూ. అదే మీరు పచ్చి గింజ కూడా ఒకసారి బ్రౌన్ రైస్ వేసి చూడండి, దానికి దీనికి డిఫరెంట్ తెలుస్తుంది, సరేనా? ఇప్పుడు మనకి ఈ బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు ఒక పళ్ళెంలో వేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే మూకుడులో మనం కొబ్బరిని నవ్వుజు కింద చేసుకుందాం. ఇప్పుడు 1/2 కిలో మీరు బియ్యం తీసుకున్నారనుకోండి, 1/2 కిలో బెల్లం తీసుకోండి, ఒక కొబ్బరి చెక్క తీసుకోండి. మేము ఇంకా తీపి ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఇంకో 50 గ్రామ్స్ ఎక్కువ బెల్లం వేసుకోండి. 250 అంటే 1/2 కిలో 300 గ్రామ్స్ వేసుకోవచ్చు, సరేనా? ఇవన్నీ ఇప్పుడు కొబ్బరి, ఇప్పుడు ఇదిగో బెల్లం ఇలా పౌడర్ చేసుకొని ఒక 1/2 కిలో బెల్లం రెండు కలిపి చక్కగా పాకం వచ్చేటట్టు పెట్టుకోవాలి. కరగాలి, మరి తీగ పాకాలు అయ్యి ఏం కాదు, ఇది కలిసిపోయి చక్కగా నౌజులో రెడీ అయిపోవాలి అంతే. ఇప్పుడు ఇవి చల్లారినాయండి, వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం మిక్సీ గిన్నెలో వేసుకొని. ఇదిగోండి మనకి రెడ్ రైస్ చూసారా, ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్నాం కదా. అయినా సరే దీన్ని మెత్తగా జల్లించుకుందాం, మెత్తగా అయినా కానీ ఇంకా మెత్తగా రావాలి, బాగా మెత్తగా రావాలి పౌడర్ అన్నది. అందుకని ఎలాంటి మరుము లేకుండా ఇలాగా సన్న జాలితోటి ఇలా జల్లించేసుకుందాం. ఇదిగోండి జల్లించాను కదా, ఇక్కడ మొరలు చూసారా, ఇలా ఉన్నాయనుకోండి మనం వేసుకుంటే డైరెక్ట్ తినలేము, బాగా మొరుంగా ఉంది కాబట్టి ఆ మొరుగు కూడా రాకుండా మళ్ళీ ఇలాగ జల్లించుకోవాలి. ఇదిగోండి మెత్తని పౌడర్. ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మనకి బాగా తీగపాకాలు అలాంటివి ఏమి రావక్కర్లేదు, ఇలాగ రెండు కలిపి చక్కగా 5 నిమిషాలు ఇలా ఉడికిందంటే చాలు, చక్కగా మనకి చేతికి ఇలా జిగురు కింద అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇదిగో కొంచెం ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి ఏమి ఎక్కువ వేసుకో అవసరం లేదండి, జస్ట్ ఒక స్పూన్ అలాగా వదులుకోండి అంతే. చూసారు కదా, ఇప్పుడు దించేసుకుందాం. మనం ఇక్కడ పిండి ఆడిపెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ పిండిలో ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారి దాకా ఆగండి లడ్డు చుట్టుకోవడానికి, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు పిండి అది కూడా పాకం అది లాక్కొని కొంచెం గట్టిగా బిగుస్తుంది.
ఇదిగోండి చూసారా గట్టిగా ఇలా బిగిసిపోయింది కదా. ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం. చక్కగా రెడ్ రైస్ తొక్కుడు లడ్డు. ఇదిగోండి. ఇప్పుడు అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి మనం. ఇదిగోండి రెడ్ రైస్ తోటి చక్కగా తొక్కుడు లడ్డు చేసాను. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.